హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నం అనేది ఒక్కొక్కసారి మెత్తగా అవుతుంది కదా, అలాంటప్పుడు తినాలనిపించదు కదా, అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. నేనైతే ఇలా ఒకసారి ట్రై చేశాను, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఇలా మెత్తగైన అన్నంని వడియాల్లాగా చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంని ఒక బేషన్లో వేసుకొని దాంట్లో 1.5 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారము, జీలకర్ర, ఓమ, కొంచెం సోడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా ఒక ఖాళీ నూనె ప్యాకెట్ తీసుకొని ఇలా ఓపెన్ చేసి దీంట్లో మనం కలిపి పెట్టుకున్న అన్నంని వేసుకోవాలి. ఇలా ఆయిల్ ప్యాకెట్లో అన్నం వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం కార్నర్ని చిన్నగా కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి దీనిలో నుంచి అన్నం ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఈ విధంగా వడియాల్లాగా పెట్టుకుందాము. ఈ నూనె ప్యాకెట్తో వడియాలు వేయడం అనేది నేను యూట్యూబ్లోనే చూశాను, కానీ చాలా కష్టంగా ఉంది. చెయ్యి అయితే చాలా నొప్పి పెట్టింది కొంతసేపటికే. అందుకే నేను ఈ విధంగా పెట్టాను. మనం ఇంట్లో ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది మురుకులు చేసేది. ఈ గొట్టంలో అన్నంని వేసి ఈ విధంగా వడియాలు అనేది పెట్టాను. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోయింది. ఈ వడియాలు అనేవి మనం ఎండలో ఒకరోజు పెట్టుకుంటే మంచిగా ఎండుతాయి. లేదంటే ఎండ అనేది అనుకూలంగా లేని వాళ్ళు ఫ్యాన్ కింద అయినా 2 రోజులు లేదా 3 రోజులు పెట్టుకుంటే ఈ విధంగా ఎండుతాయి. చూసారు కదా ఎలా ఎండాయో. ఇలా విరవగానే మంచిగా విరిగాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటిగా తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటాయండి, ఇవి పాడవవు. ఇప్పుడైతే ఆయిల్ని వేడి చేసుకొని ఈ వడియాలను వేసుకొని ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని పప్పుచారు లేదా సాంబార్కి కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.